కోటి ఆత్మ అలాగే ప్రతిరోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీరరాఘవరావు గారు రాజ్యలక్ష్మి అమ్మకి నా శతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్లో ఉన్న ఆత్మమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు సుశీల. నేను హైదరాబాద్ కాప్రాలో ఉంటాను. ఈరోజు మనము పత్రి గారు చెప్పిన పిరమిడ్ జ్ఞాన నవరత్నాల గురించి తెలుసుకుందాం. జ్ఞాన నవరత్నాలు అంటే జ్ఞానాన్ని ఇచ్చే నవరత్నాలు. మనకి జ్ఞానాన్ని ఇచ్చే 9 రత్నాలను రచ్చారు మనకి పత్రి గారు. ఆ 9 రత్నాల గురించి ఈరోజు నాకు తెలిసింది, నేను అవగాహన చేసుకున్నది మీతో పంచుకుంటాను. మరి ముందుగా ఆ 9 నవరత్నాలు ఏంటో తెలుసుకుందాం. అవి ఏంటి అంటే, ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. 4వది శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఈ 9 నవరత్నాలండి. పత్రి గారు మనకి చెప్పింది ఏంటి అంటే, ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి. ఈ 9 నవరత్నాలలో ఎంతో జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం ద్వారా మనం ముక్తిని పొందగలుగుతాం. మరి ఈ 9 రత్నాలలో మొట్టమొదటి 3 రత్నాలు, వాటి గురించి తెలుసుకుందాము. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇప్పుడు మనం గమనిస్తే ప్రపంచంలో ఎక్కువ శాతం మానవులు శరీరం నేను అన్నట్టుగానే జీవిస్తున్నారు. అంటే ఈ శరీరం నేను, ఈ దేహమే నేను అన్నట్టుగా జీవిస్తున్నారు. మరి శరీరాన్ని నడిపించే ఒక శక్తి ఉంది అన్న విషయం కూడా మనకి తెలియదు. చూడండి, ఇప్పుడు ఈ శరీరంలో ఏ ఒక్క అవయవం లేకపోయినా జీవించగలుగుతున్నారు. అంటే ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, కళ్ళు లేకపోయినా, చెవులు వినిపించకపోయినా, మాట రాకపోయినా, ఇలాంటి అవయవాలు మన శరీరంలో లేకపోయినా కూడా మనం జీవించగలుగుతున్నాం. కానీ ఈ శరీరాన్ని నడిపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే ఈ శరీరంలో ఏ అవయవం కూడా పనిచేయదు. మరి ఈ శరీరంలో అవయవం పనిచేయదు అన్న విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది? అంటే మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం చనిపోయాక. ఆ శక్తి ఎవరు అన్న విషయం కూడా మనం అప్పుడు తెలుసుకుంటాం. అంటే మనం చనిపోయినాక అందరూ ఏమంటారు అంటే, ఆ ఆత్మ కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాము అని చెప్తారు. అంటే మనలో ఒక ఆత్మ ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? అంటే మనం చనిపోయాక అప్పుడు ఒక ఆత్మ వెళ్ళిపోయింది, చనిపోయారు, ఆ ఆత్మకి ఉన్నత లోకాలకు వెళ్ళాలి అని 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తాం. అంటే మనలో ఒక ఆత్మ ఉంది అన్న విషయం తెలుస్తుంది. కానీ ఆ క్షణమే మళ్ళీ మర్చిపోతున్నాం మనం. మర్చిపోయి మళ్ళీ శరీరం అన్నట్టుగానే జీవిస్తున్నాము.
సారీ అండి. ఆ శరీరం అన్నట్టుగానే జీవిస్తున్నాము. మరి మనలో ఆత్మ ఉంది అన్న విషయం మనకి ఒక సద్గురువు వచ్చి మనకి చెప్పే వరకి మనకి తెలీదు. ఆత్మ ఉంటేనే శివమండి. ఆత్మ లేకపోతే శవం. ఏమవుతుంది? మనలో ఆ ఆత్మ తప్పుకున్నప్పుడు మన బాడీలో, మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా ఏ ఒక్క అవయవం కూడా పనిచేయదు. మరి ఆ అవయవాలన్నీ ఉన్నా కూడా ఉపయోగం లేదు అంటే, ఆ అవయవాలను నడిపించే శక్తి మనలో లేదు. ఆ ఆత్మశక్తి మనలోంచి తప్పుకుంది. మరి ఆ ఆత్మశక్తి తప్పుకున్నప్పుడు పత్రి గారు మనకేం చెప్పారు? ఆత్మే పరబ్రహ్మము అని చెప్పారు. ఆయన ప్రతిసారి చాలా సార్లు మనకు చెప్పిన విషయం ఏంటి అంటే, మీరే దేవుళ్ళు. మీరే దేవుళ్ళు అనగానే మన అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు అంటే దేవుడు అంటే ఎ ఏదో ఇలా అంటే అన్నీ అయిపోతాయి. నేనెక్కడ దేవుడిని అనుకుంటాము. కానీ అదే వాస్తవము, అదే సత్యము అని పత్రి గారు చెప్పారు. నీలో ఉన్న ఆత్మే భగవంతుడు. ఆ ఆత్మ భగవంతుడు అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? మీరు భగవంతుళ్ళు అని ప్రతి క్షణము సారు ఎన్నో సార్లు చెప్పారు మనకి. మరి ఆ ఆత్మ మనలో ఉంది అన్న విషయం కూడా మనకి తెలీదు. ఆ ఆత్మే మనలో ఉంది. ఆ ఆత్మ వల్లే మనము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఈ చేతులు పనిచేస్తున్నాయి. మనం మాట్లాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. అన్ని పనులు చేసుకోగలుగుతున్నాము అంటే, మనలో ఆ శక్తి ఉంది కాబట్టే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము. మరి అది ఉంది అన్న విషయం కూడా మనకి తెలియక, చేయకూడనివి చేస్తున్నాము, మాట్లాడకూడనివి మాట్లాడుతున్నాము. ఎన్నో చేస్తున్నాము. ఎన్నో చేసి ఆహ్, ఆ కర్మలన్నీ మనం మూట కట్టుకుంటున్నాము. వాటి వల్ల కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖం. మరి వీటన్నిటి నుంచి ఎలా బయటపడతాము అన్న విషయం కూడా మనకి తెలీదు. దుఃఖం ఎందుకొస్తుంది? కష్టం ఎందుకొస్తుంది? సమస్యలెందుకొస్తున్నాయి? ఇవన్నీ ఎందుకొస్తున్నాయన్న విషయం కూడా మనకి తెలీదు. పత్రి గారొచ్చి చెప్పారు. "నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు" అని. నా వాస్తవం ఏంటి? నాకు నేనే సృష్టికర్తనేంటి అని మనకేది తెలీదు. ఆ ఒక్క ముక్కలో ఏమీ అర్థం కాదు. మీరు నేను ఒక్కటే అని చెప్పారు సార్. మీలో ఉన్నది, నాలో ఉన్నది అదే ఆత్మ. అదే ఆత్మ. ఆత్మ అంటే భగవంతుడు. మనమందరము దేవుళ్ళము. మరి నేను కాస్త ముందున్నాను. ఎందులో అంటే ఆత్మజ్ఞానంలో. మీరు కాస్త వెనకున్నారు. అందరూ చేరుకోవచ్చు. ఒక్కరికి సాధ్యమయ్యింది అంటే అది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది అని చెప్పారు. ఆ పరబ్రహ్మం నుంచి వచ్చిన ఒక అంశలం మనము. ఆ అంశే మనలో ఉన్న జీవుడు. ఆ జీవుడే దేవుడు. ఆ దేవుడు అంటే భగవంతుడు. ఆత్మ, ఆత్మ అంటే భగవంతుడు. ఇది మనమెవరమో చెప్పింది కాదండి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అంటే, ఓ అర్జున నేను ఆత్మగా అందరిలోనూ 84,00,000 జీవరాశులలోనూ ఉన్నాను. ఆత్మగా అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. ఆ ఆత్మే పరబ్రహ్మం నుంచి వచ్చింది. ఆ పరబ్రహ్మ నుంచి వచ్చిన ఈ ఆత్మే భగవంతుడు.
ఆ అంశ. ఆయన నుంచి వచ్చిన ఒక చిన్న అంశలం మనము. ఆ జీవుడే ఈ శరీరంలో ఉన్నాడు అని పత్రిగారొచ్చి, మీరు పరబ్రహ్మ నుంచి వచ్చిన ఒక అంశలు, మీరే భగవంతుళ్ళు, మీరే దేవుళ్ళు అన్న విషయము మనకి తెలియదు. పత్రిగారొచ్చి చెప్పే వరకు, ఆ సద్గురు వచ్చి మనకి చెప్పే వరకి తెలియదు. మరి ఆ పరబ్రహ్మ నుంచి వచ్చిన అంశలము, భగవంతుళ్ళము, ఆత్మలము అని తెలిసినాక, ఆ జీవుడు మనలో ఉన్నాడు అని తెలిసింది. ఈ శరీరంలో ఆ జీవుడు అంటే దేవుడు, అంటే భగవంతుడు, అంటే ఆత్మ మనలో ఉన్నది అని, ఈ దేహంలో ఉన్నది అని తెలిసింది. ఇంకా ఏం చెప్పాడు? దేహమే దేవాలయము. మరి ఈ దేహంలో ఉన్నది, ఈ దేహము అంటే శరీరం అండి. ఈ శరీరం ఒక దేవాలయము అని చెప్పారు సార్. ఈ దేవాలయంలో ఒక ఆత్మనే భగవంతుడు ఉన్నాడు. కానీ మనందరం ఏమనుకుంటున్నాము అంటే, ఎక్కడో గుళ్ళల్లోనూ, విగ్రహాల్లోనూ భగవంతుడు ఉన్నాడని మనకి తెలియనప్పుడు, మన అజ్ఞానంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడని ఎన్నో చెప్పుకుంటున్నాం అక్కడికెళ్ళి. మన బాధలు, సమస్యలు, కష్టాలు, మన కోరికలు. మరి అక్కడికి వెళ్లి చెప్తున్నాము అంటే, అక్కడికి వెళ్ళగానే అందరూ ఏం చేస్తారండి? ఆ విగ్రహానికి వినిపిచ్చేటట్టుగా చెప్తున్నారా ఎవరైనా? మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళగానే మన కళ్ళు మూతలు పడిపోతాయి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అన్నీ చెప్పుకుంటున్నారు. మరి ఎవరికి చెప్తున్నామక్కడ మనము? వినిపిస్తుందా అక్కడ? అక్కడికి వెళ్ళి చెప్తామని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూసుకొని మనలో మనమే చెప్పుకుంటున్నాము. అంటే మనలో ఉన్న ఆ భగవంతుడికే చెప్తున్నాము. అసలైన ఆత్మ ఆ భగవంతుడు. ఆయనకి చెప్పుకుంటున్నాము. చూడండి మీరిప్పటి వరకి గమనించకపోతే ఇప్పుడు గమనించండి. మనం ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసుకొనే చెప్తారక్కడ. ఎవరు కూడా కళ్ళు తెరిచి నోరుతో గట్టిగా ఎవరు చెప్పరక్కడ. మరి మనలోనే అసలైన భగవంతుడు ఉన్నాడని తెలిసినాక, మరి ఆ భగవంతునికి ఏం పెట్టాలి? ఏం చెయ్యాలి? అక్కడ ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడని తెలిసి, ఆయన దగ్గరికి ఎంత పవిత్రంగా వెళ్తున్నాం మనము. ఎంత పవిత్రమైన ప్రసాదాలు పెడుతున్నామో ఆ భగవంతుడికి. మరి ఇప్పుడు అసలైన భగవంతుడు నీలో ఉన్నాడని పత్రిగారు చెప్పాక, ఒక సద్గురువు వచ్చి మనకు చెప్పాక, మరి అసలైన భగవంతుడికి మనం ఏం పెట్టాలి? ఎంత పవిత్రంగా ఉండాలి? ఈ దేహాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి? ఆ లోపల ఉన్న ఆ ఆత్మ భగవంతుడని తెలిసాక, ఆ భగవంతుడికి ఎంత పవిత్రమైన ప్రసాదాలు పెట్టాలి? కానీ మనమేం చేస్తున్నాము? పెట్టకూడనియి పెడుతున్నాము. చెయ్యకూడని పనులు చేస్తున్నాము. ఈ లోపలున్నది ఆ పరమాత్మ ఆ పరబ్రహ్మ నుంచి వచ్చింది ఒక అంశ. ఆ పరబ్రహ్మే మనము అన్న విషయం తెలిసాక అంటే చూడండి ఇప్పుడు ఒక సముద్రంలో నీళ్లున్నాయి. ఒక గ్లాస్‌లోకి తీసుకున్నాము. మరి ఆ గ్లాస్‌లో నీరు, సముద్రంలో నీరు వేరవుతుందా? 2 ఒక్కటే. అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాలం మనము. అది మనము ఒకటే. ఈ నీరు, ఆ నీరు ఎలా అయితే ఒక్కటే అయ్యాయో, ఆ మనం కూడా ఆ పరబ్రహ్మ మనమందరము ఒకటే. కాకపోతే అందులోంచి విడివడిన అంశ ఆ గ్లాస్‌లో నీళ్ళు ఎలా అయితే తీసుకున్నామో. ఇప్పుడు ఒక మట్టి ఉంది. ఆ మట్టితో ఎన్నో పదార్థాలు తయారు చేస్తున్నాం. ఎన్నో వస్తువులు తయారవుతున్నాయి. రకరకాలుగా ఉంటాయి. కానీ అందులో ఉన్న పదార్థం ఏంటి అంటే మట్టి.
అలాగే మనం రకరకాల రూపాలతో ఉంటున్నాము. కానీ అందరిలో ఉన్నది అదే పరబ్రహ్మ. అదే ఆత్మ. ఇంకా బంగారం తీసుకున్నా కూడా అలాగేనండి. ఎన్నో రకాల నగలు తయారు చేస్తున్నారు. కానీ అందులో ఏ దాంట్లో అయినా ఉన్నది ఏంటి అంటే బంగారమే. ఇలా చూస్తే చాలా ఉంటాయండి. అలా మన అందరిలో ఉన్నది ఆ పరమాత్మే. ఆ ఆత్మే భగవంతుడు అన్న విషయము మనకు సద్గురువు వచ్చి చెప్పినాక, ఆ ఆత్మకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి? ఈ దేహాన్ని ఎంత బాగా చూసుకోవాలి? ఇప్పటివరకి ఎక్కడో బయట దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో భగవంతుడున్నాడని పరిగెత్తాము. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఈ దేహమే దేవాలయము. ఈ లోపల ఉన్న ఆత్మే భగవంతుడు అన్న విషయం తెలిసాక దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి. కానీ మనమేం చేస్తున్నాము అంటే పనికి రానిది ఇస్తున్నాము. హింసపూరితమైన ఆహారం ఇస్తున్నాము. మనం మాంసం తిని గుడికి వెళ్తామండి? వెళ్ళం. ఎందుకు అంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అన్న అవగాహన తెలుసు. భగవంతుడి దగ్గరికి హింసపూరితమైన ఆహారం తిని వెళ్ళకూడదు అన్న విషయం మనకు తెలుసు. కానీ అసలైన భగవంతుడు లోపల ఉన్నాడు అని తెలిసి, ఆ భగవంతుడికే మనము అలాంటి ఆహారాన్ని ఇస్తున్నాము. పత్రిగారు అందుకే మనకి మొట్టమొదటగా చెప్పిన మీరు పెద్ద పాపాన్ని మానండి. వదలండి. హింసా చోడో, హంసా పకడో అని చెప్పారు. ఎప్పుడైతే మీరు హింస చెయ్యకుండా ఆ పెద్ద పాపాన్ని వదులుతారో, అప్పుడు మీరు మెల్లిమెల్లిగా అన్నీ తెలుసుకుంటారు అని చెప్పారు. మరి ఇందాకే చెప్పుకున్నాం మనం. భగవద్గీతలో 84,00,000 జీవరాశులలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. ఆత్మగా. మరి ఏ జీవిని హింసించినా, ఎవ్వరిని హింసించినా, ఎవరిని బాధపెట్టినా, ఎవరిని కష్టపెట్టినా, మరి ఎవరిని కష్టపెట్టినట్టు అంటే, ఆ భగవంతుడిని కష్టపెట్టినట్టే. ఆ భగవంతుడిని హింసించినట్టే. మరి అసలైన భగవంతుడిని తెలుసుకున్నప్పుడు, అందరిలో ఉన్నది ఆయనే అని తెలుసుకున్నప్పుడు, మనం అందరిని ఒకేలా చూడగలగాలి. అలాంటి అంటే మన కడుపేమన్నా చనిపోయిన వాటినన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతామండి? శ్మశానంలో పెడతాము. కానీ మనమేం చేస్తున్నాము అంటే, మన పొట్టనే మన శ్మశానం చేశాము. మన కడుపులో తీసుకొచ్చి, ఆ చనిపోయిన వాటిని తీసుకొచ్చి చంపి మరీ పెడుతున్నాము. ఆ పెద్ద పాపాన్ని మానండి. ఈ పాపాల వల్లే మీకు మీరు చేసే ఈ పనుల వల్లే మీ జీవితము. గతంలో చేసిన దాన్ని బట్టే ప్రస్తుత జీవితము. ప్రస్తుతం చేసిన దాన్ని బట్టే భవిష్యత్తు జీవితము అని మనకి పత్రి గారు చెప్పారు. మరి కష్టాలు, సమస్యలు, బాధలు, రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసే పనులను బట్టే. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకొని ఏది చెయ్యాలో అది చేస్తూ, ఏది పెట్టాలో అది పెడుతూ, ఏది తినాలో అది తింటూ, మాట మీద అన్నిటి మీద ఎప్పుడైతే మనకి ధ్యాస వస్తుందో, అప్పుడే మనలో ఉన్న భగవంతుడు అసలైన భగవంతుడిని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ చేయగలుగుతాము. ఆ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనము ఇవన్నీ చేయగలుగుతాము. అందుకే సరియైన సాధన ఇచ్చారు మనకి పత్రిగారు. అద్భుతమైన మార్గాన్నిచ్చారు. అలా నీలో ఉన్న ఆ ఆత్మే పరబ్రహ్మము అని చెప్పాడు. ఆ జీవుడే దేవుడు అని చెప్పారు. ఈ దేహమే దేవాలయము.
మనకి శంకరాచార్యుల వారు కూడా చెప్పారండి. దేహో దేవాలయో ప్రోక్త, జీవో దేవో సనాతనః. అంటే ఈ దేహమే దేవాలయము. ఆ సనాతనమైన జీవుడే దేవుడు అని చెప్పారు ఆది శంకరాచార్యుల వారు. ఎంతోమంది మహానుభావులు చెప్పారండి. ఎన్నో చెప్పారు. జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు. నా తండ్రి నేను ఒక్కటే. నా తండ్రి వేరు, నేను వేరు కాదు అని చెప్పారాయన. రమణ మహర్షి కూడా చెప్పారు మనకి. నీవెవరో తెలుసుకో. ఇలా ఎంతోమంది మహానుభావులు ఎన్నో ఎన్నో తెలుసుకున్నారు. సద్గురువులు వస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. వాళ్ళు కష్టపడి వాళ్ళని వాళ్ళు తెలుసుకొని మనకి గ్రంథాల రూపంలో ఎన్నో గ్రంథాలలో మనకిచ్చారు. కానీ పత్రిగారేంటంటే కుండ బద్దలు కొట్టినట్టుగా సత్యాన్ని బల్లగుద్ది చెప్పారు. సార్ చెప్పిన ప్రతీదీ కూడా ఇక్కడ విరుద్ధంగానే కనిపిస్తుంది అందరికీ. కానీ ఆయన ఎప్పుడూ ఆపలేదు సత్యాన్ని. సత్యాన్ని చెప్పడం ఎప్పుడూ ఆపలేదు. మీరే దేవుళ్ళు అంటే చాలా మందికి కోపమొస్తుంది. మేమెక్కడ దేవుళ్ళం? దేవుడంటే గుడిలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు. మాంసాహారం తినకూడదు అంటే, మా తాతలు తిన్నారు, ముత్తాతలు తిన్నారు, మా నాన్న వాళ్ళు తిన్నారు, అందరూ తిన్నారు. మేమెందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? ఇలా ప్రతీదీ అంటే మనకి 18 ఆదర్శ సూత్రాలని ఇందాక మేడం చెప్పారు. అందులో 14వది విగ్రహారాధన కాదు, సత్యారాధన చెయ్యాలి, ఆత్మారాధన చెయ్యాలి అని పత్రిగారు మనకు చెప్పిన ఒక సూత్రం. ఆ సత్యం ఏంటనేది మనకి పత్రిగారు చెప్పారు. ఆత్మే సత్యము. నశించనిది. ఎల్లప్పుడూ ఉండేది. కాలాలు మారినా, యుగాలు మారినా, వారాలు మారినా, నెలలు మారిన ఏది మారినా మారనిది ఏంటి అంటే సత్యము. అదే ఆత్మ. ఆత్మ భగవంతుడు. మారనిది భగవంతుడు. ఎప్పటికీ. మరి నాలుగవది ఏంటి అంటే శ్వాసే గురువు. పత్రిగారు గురువు అని మనమందరము చెప్పుకుంటున్నాం. కానీ ఆయనేం చెప్పారు? నేను మీ గురువుని కాదు. మీ శ్వాసే మీ గురువు. కానీ ఆ సద్గురువు వచ్చి మీ శ్వాసే మీ గురువు అని చెప్పే వరకి మనకి తెలీదు. ఆ శ్వాసను పట్టుకుంటే మీరు ఆ భగవంతుణ్ణి ఆశ్రయించగలరు అన్న విషయం కూడా మనకి తెలీదు. ప్రాపంచికంగా ఎంతోమంది గురువులున్నారు. ఏది నేర్చుకోవాలన్నా మనకి ఒక గురువు కావాలి. ఒక సంగీతం నేర్చుకోవాలంటే సంగీతంలో నైపుణ్యం చెందిన ఒక గురువు కావాలి మనకి. మరి అక్కడికి వెళ్లి ఆ గురువు దగ్గరికి వెళ్లి నేర్చుకొని దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఊరికే ఆయన చెప్పింది విని వచ్చేస్తే మనకేం రాదు. ఓహ్! ఏదో 10 నిమిషాలు చేశాము, అరగంట చేశాము అంటే అది సరిపోదు. మన గురువులాగా మనకి నైపుణ్యం రావాలి అంటే గంటలు గంటలు సాధన చెయ్యాలి. సంగీత సాధన చేస్తేనే ఆ సంగీతంలో మనకి నైపుణ్యం వస్తుంది. అలాగే మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు. భగవంతుణ్ణి ఆశ్రయించే మార్గాన్ని ఇచ్చారు పత్రిగారు. శ్వాస మీద ధ్యాస అనే సరి అయిన సాధన. మొట్టమొదటిది 18 ఆదర్శ సూత్రాల్లో మనకి మొట్టమొదటిది. సరి అయిన సాధన చెయ్యండి. అందరి చేత
చేయించండి. మరి ఏదో కాసేపు కూర్చుంటే సరిపోతుందా? కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాము. గంటలు గంటలు కూర్చుంటున్నాము. నిజంగా సరియైన సాధన చేస్తున్నామా మరి మనం? రాఘవరావు సార్ చెప్తూ ఉంటారండి. గంటలు గంటలు కూర్చోవడం ధ్యాన స్థితి కాదు. మరి ధ్యాన స్థితి ఏంటి అంటే, మనస్సు పని చెయ్యని స్థితే ధ్యాన స్థితి అని చెప్తారు. మీ మనసు ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటుందో, మీరు ధ్యానం చేసినట్టు కాదు. అంటే మనకు పత్రి గారు కూడా చెప్పారండి. ఏ మంత్రము వద్దు, ఏ నామము వద్దు, ఏ రూపము వద్దు. ఏది చేసినా మీ మనస్సు పనిచేస్తుంది. ధ్యానము అంటే ఏమీ చెయ్యకుండా ఉండడమే ధ్యానము. మరి ఎలా ఏం చేయకుండా కూర్చోవడము అంటే, మీరు ఎన్ని గంటలు కూర్చున్నా, ఒక 3 గంటలు కూర్చున్నా అంటే ధ్యాన స్థితి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, రాఘవరావు సార్ చెప్తారు. మీరు 3 గంటలు కూర్చున్నా కూడా 3 నిమిషాలు కూర్చున్నట్టుగా అనిపించాలి మీకు. అదే ధ్యాన స్థితి అని చెప్తారు. అంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం మనము. 3 చెప్తారు సారు. శరీరము, మనస్సు, ఆత్మ. కళ్ళు మూసుకుంటే శరీరాన్ని శరీర స్థితిలో ఉంటాము. మరి మనస్సు పనిచేస్తుంది. మనసంటే ఆలోచనలు. శరీరంలో అన్ని కట్టేసి కూర్చున్నాము. మరి మనసు పనిచేస్తానే ఉంటుంది. ఆలోచిస్తానే ఉంటుంది. మరి దాన్ని ముయ్యాలి అంటే ఏం చెయ్యాలి? ఈ మనస్సును కూడా మోస్తేనే ఈ ఆత్మస్థితికి వెళ్తాము. ఈ మనస్సును ఎలా ముయ్యాలి అంటే మనకి పత్రిగారిచ్చిన గొప్ప మార్గము శ్వాస మీద ధ్యాస. ఆలోచన వచ్చిన వెంటనే శ్వాసను గమనించండి. ఆ శ్వాసను గమనించినప్పుడు మీ ఆలోచన తగ్గుతుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో, ఆలోచనొచ్చిన వెంటనే శ్వాస మీద ధ్యాస పెడతామో, అలా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా మన ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. ఆ ఆలోచనలు లేని స్థితే ధ్యాన స్థితి అని చెప్పారు. ఎప్పుడైతే మనస్సు పని చెయ్యదో, మనస్సు పని చేయని స్థితి అంటే ఆలోచన లేని స్థితి. అదే ధ్యాన స్థితి. మరి ఇప్పుడు ఒక మంత్రం చెప్తున్నాం మనము. కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కూర్చున్నాము. కూర్చొని ఒక మంత్రం చెప్తున్నాము అంటే మనసు పని చేస్తూనే ఉంటుంది. ఒక జపం చేస్తున్నాము. అది మనసు పనిచేస్తుంది. ఏదో ఒకదాన్ని చూస్తున్నాము. దేనితో చూస్తున్నాము అంటే మనసుతో చూస్తున్నాము. అప్పుడు మనసు పనిచేస్తానే ఉంటుంది. అలాగే ఏదైనా వింటున్నాము. ఇప్పుడొక మ్యూజిక్ వింటున్నాము. మరి ఆ మ్యూజిక్ విన్నప్పుడు కూడా మన మనసుతో వింటున్నాము. మన మనస్సు స్థితిలోనే ఉంటున్నామక్కడ. మనస్సును దాటి వెళ్ళట్లేదు. మనస్సును దాటి వెళ్తేనే, ఆ మనస్సును మూస్తేనే మనం ఆత్మ దాకా వెళ్ళగలుగుతాము. ఆత్మను ఆశ్రయించగలుగుతాము. ఆ మనస్సు ముయ్యనంత సేపు ఆ మనసు స్థితిలోనే ఉంటాము. ఇప్పుడందరికీ డౌటొస్తుంది. పత్రిగారు మ్యూజిక్ పెట్టారు గదా! మరి మేమెందుకు పెట్టకూడదు అన్న డౌటొస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు చేసినవన్నీ మనం చెయ్యలేమండి. ఆయన స్థితి వేరు. ఆయన బ్రహ్మర్షి, పరబ్రహ్మ. ఆయన ఏదన్నా చెయ్యగలరు. ఇప్పుడు సాయిబాబా ఉన్నారు. ఆయన వంట ఒక చెయ్యితో కలిపి వంట చేశారు. మనం చేయగలమా? చేయలేము. వాళ్ళు చెప్పింది చెయ్యాలి మనము. వాళ్ళు చేసింది కాదు. ఆయన ఆ మ్యూజిక్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. కానీ మన మనసును దాటి వెళ్ళాలి అంటే, ఆ మనసు పని చేయని స్థితి మనకి రావాలి. ఆత్మను ఆశ్రయించాలి అంటే
దాన్ని దాటి వెళ్ళినప్పుడే ఆ ఆత్మను ఆశ్రయించగలుగుతాము. ఈ శరీరాన్ని ముయ్యాలి, మనస్సును ముయ్యాలి. ఈ 2 మూస్తేనే ఆత్మను ఆశ్రయించగలుగుతాము. ఎప్పుడైతే ఈ మనస్సు పనిచేయని స్థితి వస్తుందో అప్పుడే ధ్యాన స్థితి. ఇలా గంటలు గంటలు కూర్చునే స్థితి ఎక్కడ ఉంది అంటే నేనైతే భీమవరంలో పొందానండి. భీమవరం 1, 2, 3 తారీఖుల్లో అంటే అక్కడ ఆ ధ్యాన స్థితిని గంటలు గంటలు సాధన చేయగలుగుతాము. మరి అదే గంటలు గంటలు ఇంట్లో కూర్చోగలమా అంటే కూర్చోలేము. అందుకే రాఘవరావు సారు పదే పదే చెప్తూ ఉంటారు. భీమవరం రండి, భీమవరం రండి అని. అక్కడ ఆ స్థితి వేరు, అక్కడున్న వాతావరణం వేరు. అక్కడ 20 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ప్రతి నెల 3 రోజులు ధ్యాన సాధన, ఆత్మజ్ఞాన శిక్షణ జరుగుతూ ఉందండి. అలాంటి ప్లేస్‌లో మనం కూర్చున్నామంటే ఎవ్వరైనా సరే, కొత్తవారైనా సరే ఆ 3 గంటలు ఈజీగా కూర్చోగలరు. అలాంటి స్థితి మనకి వస్తుంది. మీరు కొన్నాళ్ళు కష్టపడండి. ప్రతి నెల వచ్చి మీ స్థితిని పెంచుకోండి. మీ స్థితి ఎప్పుడైతే పెరుగుతుందో, మీరు ఆ స్థితిని ఇంట్లో కూడా మెయింటైన్ చేయగలుగుతారు అని చెప్పారు. అది నాకైతే అనుభవమేనండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాను నేను. కానీ ఏమీ నేర్చుకోలేదని నాకనిపిచ్చింది. అక్కడికెళ్ళినాక నేను చేసిన సాధన, నేను ఎంత జ్ఞానాన్ని పొందాను అనే విషయము రాఘవరావు సార్ దగ్గరికెళ్ళాక నాకు బాగా అర్థమైంది. అంటే పత్రి గారు చెప్పిన ఇందాక "నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు" అని ఒక మాట చెప్పుకున్నాం మనం. కానీ అది లోతుల్లోకెళ్ళి మనం ఎవరమో కూడా ఆలోచించలేదు ఇప్పటి వరకి. దాన్నే రాఘవరావు సారు క్లుప్తంగా, వివరంగా, ఎంతో వివరంగా వివరిస్తున్నారు. మనకర్థమయ్యే భాషలో, మనకర్థమయ్యే రీతిలో చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు. అలా మనం అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి స్థితి పొందుతాము ధ్యానంలో. అలాంటి స్థితి పొందడానికే అక్కడ సాధన, జ్ఞానం తప్ప ఇంకొక విషయం ఉండదు. అక్కడికెళ్ళామంటే ఇంకేమీ గుర్తుండదు మనకి. ప్రాపంచికమైన విషయాలేవి కూడా మనకి మన మనసులోకి రావు. గంటలు గంటలు సాధన చేస్తాము. మరి చూడండి గౌతమ బుద్ధుడు 5:30 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎంతో మంది గురువుల దగ్గరికి తిరిగి, తిరిగి అందరి గురువుల దగ్గర నేర్చుకొని, నేర్చుకొని చివరికి అది ఏది నాకు మోక్షాన్ని ఇచ్చేది కాదు అన్న విషయం ఆయనకి తెలిసి, చివరికి తన శ్వాసను తానే గమనించడం మొదలుపెట్టాక, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపానాసతి అని ఆహ్, ఆ సాధన చేసి, తనను తాను తెలుసుకొని, ఆ 3 జాముల్లో తన జీవితం పూర్తిగా తెలుసుకొని, తన గత జీవితం కానీ, ప్రస్తుత జీవితం కానీ, తను చేయవలసిన భవిష్యత్తు ఏంటి అని కంప్లీట్‌గా తెలుసుకున్నాక, ఆయన అందరికీ, ప్రపంచానికి మొత్తం చాటి చెప్పాడు. అసలైన సాధన ఇదే. అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ చేసి, చేసి వచ్చే చివరికి మనము అసలైన సాధన కోసం వెతుకుతూ ఉంటాము. అదే సరియైన సాధన. అది కొన్నాళ్ళు మరుగున పడ్డా, మళ్ళీ మనకి పత్రి గారొచ్చి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మనకర్థమయ్యే భాషలో ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే రెండిటితో కూడుకొని ఉండడము. మరి పత్రి గారు మనకి ఈజీగా శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వెప్పుడైతే సరియైన సాధన చేస్తావో, అప్పుడే నువ్వు నీలో ఉన్న భగవంతుడిని ఆశ్రయించగలవు అని చెప్పారు. ఇంకా ఎంతో మంది గురువులు చెప్పారండి. అన్నమాచార్యుల వారు ఏం చెప్పారంటే, "కాయపు టూపురిలో గని ఉన్నది."
యోగీంద్రులకి. ఊపిరి అంటే శ్వాస. ఈ ఊపిరిలో మనకి ఎంతో గని అంటే జ్ఞానము, నిధి. నిధి ఉన్నది అంటే ఆ ఊపిరిలో జ్ఞానం అనేది ఉన్నది అని చెప్పారు. ఆ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ఆ గురువును నువ్వు పట్టుకుంటావో, నీలో ఉన్న ఆ జ్ఞాన నిధిని బయటికి తీసుకొస్తుంది. మరి అదే కదా మనకు కావాల్సింది. ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అని పత్రి గారు చెప్పారు. ఎప్పుడైతే ఈ సరియైన సాధన చేస్తూ, శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ ఉంటామో, ఆ అసలైన భగవంతుడిని ఆశ్రయిస్తాము. మరి ఈ సాధన చెయ్యాలి అంటే ఇంకొకటి ఐదవది ఏం చెప్పాడు మనకి పత్రిగారంటే, సమయమే సాధన. మరి తెలిసింది. ఇప్పుడు ఒక అసలైన భగవంతుడున్నాడు. ఆయన్ని ఆశ్రయించే మార్గం తెలిసింది. మరి ఆయనని చేరుకోవాలి అంటే, మనము కాస్త సమయాన్ని పెట్టాలి. మన దగ్గర సమయం లేదా అంటే చాలా ఉంది. మీ పనులన్నీ చేసుకొని, మీ అన్నీ అయిపోయినాక, మీ ఖాళీ సమయాన్ని మీకు మీరు ఉపయోగించుకోండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్నెవ్వరూ ఉద్ధరించరు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అని చెప్పారు. దీపం అంటే మనమందరం ఏమనుకుంటాము అంటే, ఒక ప్రమిద తెచ్చి ఒత్తులు వేసి, నూనె పోసి వెలిగిస్తే అది దీపం అనుకుంటున్నాము. కానీ అది కాదు. నీలో ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించుకో. మరి మనం చేస్తాము, తెలుసుకున్నాము, చెయ్యాలి అని చేస్తుంటాము. కానీ కాస్త ఈ ప్రాపంచికం వైపు వెళ్ళామంటే అటు కొట్టుకుపోతూ ఉంటామండి. మనకు సమయం లేదా అంటే చాలా సమయముంది. కానీ సమయాన్నంతా ఎక్కడ పెడుతున్నాము అంటే పనికిరాని చోట పెడుతున్నాము. ఇప్పుడు ఒక టీవీ దగ్గర కూర్చున్నామనుకోండి, ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తే అరే! ఇలా కళ్ళు పెట్టి అటు తిప్పాము, కళ్ళు తిప్పాము. అలా ఉండిపోతాం అక్కడే. దాంట్లో ఏమైనా నేర్చుకుంటున్నామా అంటే ఏమీ ఉండదు. అక్కడ సమయమంతా వృధా అయిపోతుంది. ఫోను పట్టుకుంటాము. పత్రికారి క్లాస్ విందామని ఫోను తీస్తాం మనం. కానీ ఆ క్లాస్ ఆన్ చేయగానే కింద ఏవో కనిపిస్తాయి. ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతాము. ఇంకొకటి, ఓటి నొక్కుంటూ ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నామక్కడ. అలా చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. మరి మనకి ఒక ముక్తి మార్గాన్ని చేరుకునే ముక్తిని చేరుకునే ఒక మార్గాన్ని ఇచ్చారు పత్రిగారు. ఆ మార్గాన్ని పట్టుకొని మనకి ముక్తి, మోక్షం లభిస్తాయని చెప్పారు. మన లక్ష్యమేంటి? మన గమ్యమేంటి? మనం ఎక్కడి నుంచొచ్చాము? ఎక్కడికి వెళ్ళాలి? అని చెప్పి మీ లక్ష్యాన్ని మీరు చేరండి. మీ గమ్యాన్ని మీరు చేరండి. మీరే లోకం నుంచైతే వచ్చారో ఆ సత్యలోకానికి వెళ్ళండి. అంటే మనము మన ఇంట్లో ఉన్నాము. ఇక్కడ ఎప్పుడో ఒక ఊరికి వెళ్ళాము. ఎన్ని ఊర్లు తిరిగినా కూడా చివరికి తిరిగి మళ్ళీ ఎక్కడికొస్తాము అంటే మన ఇంటికే వస్తాము. అలాగే మీలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచొచ్చిందో ఆ పరబ్రహ్మ నుంచొచ్చింది కదా! ఆ పరబ్రహ్మని చేరుకుని ఆ పరబ్రహ్మ అవ్వాలి అంటే ఈ మార్గాన్ని మనకి చూపిచ్చారు. దానికి కాస్త సమయాన్ని పెట్టండి. ముక్తి, మోక్షం లభిస్తుంది. మన కోసం మనమండి. ఇప్పటివరకి మన కోసం మనం ఎప్పుడూ ఆలోచించలేదు.
అందరి కోసము ఆలోచించాము. అన్నింటి కోసము ఆలోచించాము. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి? దీనికి ఎన్ని సంపాయించాలి? ఎన్ని మేడలు కట్టాలి? ఎన్ని మిద్దెలు కట్టాలి? అందులో ఎన్ని సమకూర్చుకోవాలి? పరుపులు, ఏసీలు, టీవీలు, సోఫాలు అంటే దీన్ని ఎంత హాయిగా, ఎంత సుఖంగా ఉంచాలి అని ఆలోచిస్తున్నాము. వాటి కోసమే ప్రయత్నిస్తున్నాము ప్రతి క్షణము. ఇంకా మన కోరికలు తీరకపోతే వాటి కోసం ఎన్నో తప్పులు, పాపాలు చేస్తూ ఆ కర్మ మూట కట్టుకుంటున్నాము. వాటి వల్ల మళ్ళీ ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు. ఇవన్నీ మనతో ఏవి రావు. పిల్లల కోసము, భార్య కోసం, భర్త వీళ్ళందరూ వాళ్ళందరి కోసం ఎన్నో చేస్తున్నాము. కానీ పత్రిగారు చెప్పారు సంసారంలోనే నిర్వాణమని. అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ అందులో ఇరుక్కుపోకు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు. బాధ్యత ఉండాలి. బంధాల్లో ఇరుక్కోవద్దు అని చెప్పారు. అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ మనతో పాటు మనం చేసిన కర్మలను తీసుకెళ్తున్నాము. ఇంకా పత్రిగారొచ్చి, సద్గురువొచ్చి మనకు చెప్పిన ఈ ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే మనతో పాటు వస్తుంది. వాటి కోసం మీ కాస్త సమయాన్ని పెట్టండి. మీ ఖాళీ సమయాన్ని. మీరు పనికి రాకుండా ఎక్కడైతే ఉపయోగిస్తున్నారో ఆ సమయాన్ని మీరు గ్రహించుకొని మీ సాధనకి మీరు ఉపయోగించుకోండి. ఇలా మన సమయాన్ని మనం వృధా చేయకుండా మనకు మనంగా ఉపయోగించుకోవాలి. సమయమే సాధన అని చెప్పారు. తరువాత ఆరోది సహనమే ప్రగతి. మరి ఒక మార్గం ఉందని తెలిసింది. దానికి కాస్త సమయాన్ని వెచ్చిస్తున్నాము. మరి అది చేసినప్పుడు మనకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ధ్యానం చేస్తున్నాము. మనం ఒక్కరమే చేస్తున్నామనుకోండి. మిగతా వాళ్ళెవరు చేయట్లేదు. వాళ్ళకి నచ్చదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అంటారు. కానీ మనకు తెలుసు. కళ్ళు మూసుకుంటే ఎక్కడికి వెళ్తాము? ఏం తెలుసుకుంటాము? ఎవరిని ఆశ్రయిస్తాము అన్నది వాళ్ళకి తెలీదు. అలా ఇంట్లో ఆటంకాలవ్వనివ్వండి, బయట వాళ్ళ నుంచి అవ్వనివ్వండి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి అవ్వండి, ఇంకా మనం కూర్చున్నప్పుడు మన శరీరం ఇబ్బంది పెడుతున్నప్పుడు కానివ్వండి, అంటే ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు. ఇలాంటి వాటన్నింటికి సహనంతో ఉండు అని చెప్పారు. నువ్వెప్పుడైతే ఆ సహనాన్ని పాటిస్తూ ఉంటావో, నీ ప్రగతి పెరుగుతూ ఉంటుంది. సహనమే ప్రగతి. మరి ఆ సహనమే లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చున్నాక కాసేపటికి కాలు నొచ్చిందనో, చెయ్యి నొప్పొచ్చిందనో లెగిసిపోయాము అంటే మన ప్రగతిని మనం చేరుకోగలం. ఎన్నో ఉంటాయండి. ఎన్నో సమస్యలు. మనకి రాఘవరావు సార్ చెప్తారు. స్త్రీ జన్మలో, పురుష జన్మలో నేర్చుకునేవి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటామట. కొన్ని జన్మల్లో సహనము, కొన్ని జన్మల్లో ఓర్పు. ఓర్పు, సహనము అనేది స్త్రీ జన్మల్లో బాగా నేర్చుకుంటారు అని చెప్పారు సార్. స్త్రీ జన్మల్లో ఉన్నవాళ్ళు సహనము, ఓర్పు నేర్చుకుంటారు. ఒక్కొక్కటి నేర్చుకోవడానికి మనకు ఒక్కొక్క జన్మ పడుతుందని చెప్పి. కొంతమందికైతే ఒక జన్మ కూడా సరిపోదు అని చెప్పి. అవి నేర్చుకున్నవి మనము దాని మీద స్థిమితంగా ఉన్నామా లేదా అని మనకి ప్రకృతి కూడా పరీక్షలు పెడుతుంది. వీటన్నింటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన ప్రగతి. ఇంకా అనుభవమే జ్ఞానం.
ఏడవదు. ఇప్పుడు అనుభవాలు అంటే కళ్ళు మూసుకుంటేనే అనుభవం కాదండి. కళ్ళు మూసుకుంటే వచ్చేవన్నీ అనుభవాలు కాదు. అవి మన ఊహలుండొచ్చు, మన సబ్‌కాన్షియస్‌లో ఉన్నవి ఉండొచ్చు, మనం మనసుతో ఆలోచించినవి అవ్వచ్చు. కానీ ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత నీలో వచ్చిన మార్పులనే అనుభవాలు అని చెప్తారు రాఘవరావు సార్. ముందు జీవితం, తర్వాత జీవితం. నీలో ఎన్ని మార్పులు వచ్చాయి? నువ్వు ఎన్ని చెడు లక్షణాలు పోగొట్టుకున్నావు? ఇప్పుడు అనుభవం అంటే చూడండి ఒక పిల్లవాడున్నాడు. అక్కడ మంట మండుతుంది. ఆ అగ్ని తాకడానికి వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయి. చిన్న పిల్లవాడు. వాడికి తెలీదు అది కాలుతుందన్న విషయం. కానీ పదే పదే వెళ్తూ ఉంటాడు. మనం వద్దు అని చెప్పినా కూడా, వద్దు అని చెప్పినా కూడా మళ్ళీ వెళ్తూనే ఉంటాడు. అలా ఒక్కసారి ఎప్పుడైతే దాన్ని తాకుతాడో, ఓహో! అది కాలుతుంది అన్న విషయం వాడికి అర్థమైనాక ఇంకొకసారి దాని దగ్గరికి వెళ్ళడు. ఆ అనుభవం వచ్చింది. అది కాలుతుంది అనుభవం వచ్చినాక మళ్ళీ దాని జోలికి వెళ్ళడు. అలాగే మన జీవితంలో కూడా మనము చేసే వాటికి అనుభవం వచ్చినప్పుడు ఇప్పుడు నా జీవితమే తీసుకుంటే అంటే నేను ధ్యానంలోకి రాకముందు ఎవరైనా ఏదన్నా అన్నారంటే వాళ్ళనేమనేదాన్ని కాదు. ప్లస్ వాళ్ళ ముందు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ కూడా లేదు. కానీ వాళ్ళన్న విషయాలు తలుచుకొని ఎవరు లేనప్పుడు బాగా ఏడ్చేదాన్ని. అలా ధ్యానంలోకొచ్చాక కూడా జరిగింది. అంటే మనకి పూర్తి జ్ఞానం ఎప్పుడైతే రాదో దాని గురించి అది పోదు. రాఘవరావు సార్ దగ్గరికెళ్ళాక కొంచెం జ్ఞానం తెలిసాక అప్పుడు అర్థమైంది. ఓహో! ఇది నేను తెచ్చుకున్న జీవితమే. వాళ్ళందరూ ఎవరో ఏదో అంటున్నారు అంటే వాళ్ళని నేనెప్పుడో అన్నాను. అందుకే వాళ్ళు నన్నంటున్నారు. ఇప్పుడు ఒకరిని చెంపదెబ్బ కొట్టాము. ఆ నొప్పి వాడికి తెలుస్తుంది గానీ మనకేమన్నా తెలుస్తుందా? ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే మనల్ని కొట్టినప్పుడు. ఆ నొప్పి, ఆ బాధ మనకి తెలుస్తుంది. ఓహో! కొడితే దెబ్బకి బాధ ఉంటుంది. నొప్పి ఉంటుంది అని తెలిసాక మళ్ళీ ఇంకొకరిని కొడతామా మనం? అలాగే ప్రతీదీ అంటే నేను ధ్యానంలోకొచ్చి చాలా సంవత్సరాలైతుంది కానీ అంటే ఏదో ఉన్నామా, చేస్తున్నామా అన్నట్టుగా ఉన్నాను. కానీ రాఘవరావు సార్‌ని ఎప్పుడైతే కలిసామో అప్పటినుంచి నేను చాలా చాలా నాలో మార్పులొచ్చాయండి. ఇలాంటి అనుభవాలు. ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా ఓహో! నేను చేసుకున్న కర్మే నాకొచ్చింది. కాబట్టి నేను అనుభవించాలి దీన్ని అన్న విషయం బాగా తెలుసుకున్నాను. ఇలా ఎప్పుడైతే అనుభవం వస్తుందో మనం చేసిన దానికి ఒకడి చెయ్యి తీసేసాం ఇప్పుడు మనము. ఆ చెయ్యి లేకుండా వాడెన్ని కష్టాలు, ఎంత నరకమైన జీవితం అనుభవిస్తాడో మనకి తెలీదు. కానీ అదెప్పుడు తెలుస్తుంది అంటే, ఆ చెయ్యి లేనప్పుడే మనకు తెలుస్తుంది. ఓహో! చెయ్యి లేనప్పుడు ఇంత కష్టం ఉంటుందా? ఈ జీవితం ఇంత నరకంగా ఉంటుందా? అని అర్థమైనాక మళ్ళీ అలాంటి పని మనం చేస్తామా? చెయ్యం. అది ఒక అనుభవం. అనుభవం ద్వారా మనం జ్ఞానం నేర్చుకుంటాము. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి పనులు చెయ్యము. పత్రిగారి దగ్గరికొచ్చినాక ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక బాగా తెలుసుకుంటాము. ఒక్కొక్కటి మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ తొలగించుకుంటాము. బుద్ధుడిని శిష్యులడిగారంట. గురువుగారు మీరు ఈ ధ్యాన సాధనలోకొచ్చి ఏం సంపాదించుకున్నారు అని అడిగారంట. కానీ బుద్ధుడేం చెప్పాడు అంటే, ఇందులోకొచ్చి నేనేం సంపాదించుకున్నానో నాకు తెలీదు కానీ, నాలో ఉన్నయి చాలా పోగొట్టుకున్నాను నేను అని చెప్పారు. ఆయనలో ఉన్న అహంకారము, చెడు లక్షణాలు చాలా పోగొట్టుకున్నాను నేను అని చెప్పారు.
అలా ఈ మార్గంలోకొచ్చాక మనలో ఏమున్నాయి? చెడు లక్షణాలేమున్నాయి? చెడు లక్షణాల గురించి చాలా ఎపిసోడ్‌లు చెప్పారండి రాఘారావు సార్. మార్నింగ్ జూమ్‌లో. మార్నింగ్ 4 నుండి 6:30 వరకి మెడిటేషన్ ఉంటుంది జూమ్‌లో. ఆ తర్వాత సార్ వాళ్ళది, మేడంది, ఇంకా సార్ వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళది ఆత్మజ్ఞానం ఉంటుంది. అందులో మనకి చెడు లక్షణాలనేవి చాలా చెప్పారు. 70, 80కి పైగా చెప్పారు. అంటే ఇన్ని చెడు లక్షణాలున్నాయా మనలో అనిపిస్తుంది అవి విన్నప్పుడు. ఇది కూడా చెడేనా? దీన్ని కూడా మనం మార్చుకోవాలా? అని అర్థమవుతుంది. అని తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని మనం ఆచరణలో పెట్టగలగాలి. సార్ అదే చెప్తారు. ఆచార్యుడు ఎవరు అంటే అర్థం చేసుకొని ఆచరణలో పెట్టిన వాడే ఆచార్యుడు అని చెప్తారు. అలా ప్రతీదీ మనలో ఉన్న చెడు పోగొట్టుకుంటూ మంచి లక్షణాలని మనం నేర్చుకోవాలి. ఆ అనుభవం పొందుతూ, ఆ జ్ఞానాన్ని నేర్చుకొని, ఆ అనుభవం పొందుతాం. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, పొందినాక మళ్ళీ దాన్ని చెయ్యం. తర్వాతది 8 దానమే ధర్మమండి. దానం అనగానే మనందరికీ గుర్తొచ్చేది అన్నదానము, వస్త్రదానము, భూదానము, గోదానము ఇలాంటివే కదండీ! మనకి తెలియనప్పుడు ఇవన్నీ మనకి ఇవే గుర్తొస్తాయి. అన్నదానము అంటే ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే, ఆ ఆకలి తీరేంత వరకే ఉంటుంది. మరి వస్త్రదానం చేస్తే, ఆ వస్త్రం చిరిగే వరకు ఉంటుంది. గోదానం చేస్తే ఈ జీవితానికి, భూదానమైన ఈ జీవితానికి. ఇంకా ప్రాపంచిక విద్య దానం చేస్తే కూడా అది కూడా ఈ జీవితం వరకే. ఇందులోకొచ్చాక మనకర్థమయ్యిందేంటి అంటే, ప్రతి ఒక్కరికి ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. అదే అసలైన దానము. మరి ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానం ఎప్పటిదాకా ఉంటుంది మనతో అంటే జన్మ జన్మలకి. ఇప్పుడు ఒక అన్నం అడుక్కునే ఆకలేసిన వాడొచ్చాడు. అన్నం పెట్టాము. ఆ ఆకలి తీరితే మళ్ళీ ఇంకో చోటుకెళ్ళి అడుక్కుంటాడు వాడు. కానీ ఎప్పుడైతే వాడికి ఆత్మజ్ఞానం నేర్పిస్తామో, వాడి జీవిత లక్ష్యం ఏంటో, వాడు భూమి మీదకి ఎందుకొచ్చాడో వానికి అర్థమయ్యి, ఆ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచమని పత్రిగారు మీకు తెలిస్తే ఈరోజు నేర్చుకున్నారా? చెప్పండి. బి నేర్చుకున్నారా? బి చెప్పండి. మీకు ఏది తెలిస్తే అది చెప్పండి. మనకి 4 చెప్పారండి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేయండి. నాలుగవది సేవ. సేవ అంటే మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వండి. మీ దగ్గర డబ్బుందా? డబ్బివ్వండి. శారీరక శ్రమ చేస్తారా? శారీరక శ్రమ చేయండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచండి. ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వండి. దేనికి అంటే లోక కళ్యాణమైన పనుల కోసం. లోక కళ్యాణకరమైన పనుల కోసం మీ శరీర శ్రమని, మీ మాటని, మీ వాక్కుని, మీ డబ్బుని ప్రతి దాన్ని ఉపయోగించండి. అందరిని ఆత్మజ్ఞానులుగా చెయ్యండి. అలా ఈ దానాలు చేయమని చెప్పారు. ఆకలేసిన వాడికి అన్నం పెట్టకూడదని గాదు. పత్రి గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు. వచ్చిన వాడికి భోజనం పెట్టి ధ్యానం చెప్పండి. ధ్యానం చేయిస్తారు. జ్ఞానాన్ని ఇస్తారు. అలా మనకి ఏది వీలైతే అలాంటి దానాలు చేయాలి. ఆత్మ జ్ఞానం అనేది అన్నిటికన్నా గొప్ప దానం అని చెప్పారు. తర్వాత దానమే ధర్మము. ధర్మమే పుణ్యం చివరిది.
పుణ్యము అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నయేనండి. మనకివన్నీ చేస్తే పుణ్యం వస్తుందని మనమందరము అనుకుంటాం. మరి ఎలాంటి పుణ్యాలు చేయాలి? ఇందాక చెప్పుకున్న 4 సార్ చెప్పారు గదా! ఏది చేసినా నువ్వు ఆశించకుండా చెయ్యి. నిష్కామ కర్మగా చెయ్యి. ఇప్పుడు నేనెవరికో సహాయం చేశాను. ఆడికి నాకా పరిస్థితొచ్చినప్పుడు వాడు నాకా సహాయం చెయ్యలేదే అని మనం అనుకుంటే అది ఆశించినట్టే. ఆశించి చేసింది పుణ్యం కాదు. దానం కాదు. ఆ దానం వల్ల మనకి ఎలాంటి పుణ్యము ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆశించకుండా నిష్కామంగా చేస్తావో, నేను కాదు ఇక్కడ చేసేది నా చేత చేయించబడుతుంది. మనమందరము ఎవరమండి ఇక్కడ? పాత్రధారులము. నటించడానికొచ్చామిక్కడికి అని చెప్పారు సార్. 'నానాటి బ్రతుకు నాటకము' అని. ఇక్కడ ఒక పాత్ర వేయడానికొచ్చావు నువ్వు. తల్లి పాత్ర, తండ్రి పాత్ర, కూతురు పాత్ర, అత్త పాత్ర. ప్రతి ఒక్కటి నీది పాత్ర. ఆ పాత్రలో నువ్వు పని చెయ్యి. ఎప్పుడైతే మనం ఇది నా పాత్ర అని మనం అనుకుంటామో, నేను కాదు చేసేది అనుకున్నప్పుడు మనకి ఆ పుణ్యం ఉంటుంది. అలా ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మంగా చేస్తావో ఏ పనైనా, ఇంక నీకు మళ్ళీ జన్మలంటూ ఉండవు అని చెప్పారు. జన్మ లేకపోతే ముక్తి వచ్చినట్టే. దుఃఖం ఉండదు. దుఃఖం లేకపోతే ముక్తి మార్గం. అంటే నీలో వీసమెత్తు దుఃఖం ఉన్నా నువ్వింకా అజ్ఞానంలో ఉన్నట్టే అని చెప్పారు పత్రిక. అలా ఎప్పుడైతే మనం దుఃఖరాహిత్యం పొంది ఆ ముక్తి మార్గాన్ని చేరుకుంటామో, దానికోసమే మనకి పత్రిగారు ప్రతి క్షణము మీరే భగవంతుళ్ళు, ఈ శరీరం మీరు కాదు, ఈ దేహం మీరు కాదు, ఆత్మే మీరు. ఆ ఆత్మకి ప్రయారిటీ ఇవ్వండి. ఆ ఆత్మకు సంబంధించిన సేవలు చేయండి. మీ ఆత్మకి ఎదుగుదలకి, ఆత్మ ఎదుగుదలకి మీరు ప్రయత్నం చేయండి. ఆత్మ ఎదుగుదలకు చేయవలసిన పనులు చేయండి. ప్రతిరోజు మనం చేస్తున్నప్పుడు ఇది నా ఆత్మకి ఉపయోగపడుతుందా? నా శరీరానికా? అన్నది మీరు అవగాహనతో చేయండి అని చెప్పారు. అలా ఎప్పుడైతే మనం మన ఆత్మ ఉన్నతికి చేయవలసినవి చేస్తూ ఉంటామో, మనం చేరవలసిన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకుంటాము. ఇలా మనకి 9 నవరత్నాలని, జ్ఞాన నవరత్నాలని, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలని పత్రిగారు మనకిచ్చారు. నేను తెలుసుకున్నది మీ అందరికీ పంచాను ఈరోజు. నాకింత గొప్ప అవకాశాన్నిచ్చిన మీ అందరికీ, పత్రిగారికి నా యొక్క కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.